మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, 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 నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లింపబద్ధులమై ఉన్నాము నాయన. అయా మీ కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము నాయన. ఈ వేకువ జాము సమయంలో అయా మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము తండ్రి. మమ్మల్ని కనికరించండి అయా, మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాము నాయన. మీకే వందనాలు అయా నాయన. ప్రభు నాయన అయా, ఈ వేకువ జాము సమయంలో తండ్రి నీ యందు మేము నాయన కనిపెట్టుచున్నాము నాయన. అయా మమ్మల్ని గమనించమని అడుగుచున్నాం తండ్రి. అయా ప్రభువా నాయన, మా విజ్ఞాపనలన్నీ ప్రభువా మీ ముందు కుమ్మరిస్తున్నాం తండ్రి. అయా అందుని బట్టి మీకెంతో వందనాలు, మీకెంతో వందనాలు అయా. మా విజ్ఞాపనల యందు నాయన మీ మనస్సు ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా యెహోవా నాయన తండ్రి, అయా మీ కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము తండ్రి. మా యందు కనికరించమని ప్రార్థిస్తున్నాము అయా. మీకే వందనాలు అయా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు బాహువుగా ఉండమని నాయన అడుగుచున్నాము నాయన. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన అయా, మీకే నాయన కృతజ్ఞతాస్తుతులు నాయన. మీరే మా యొక్క బలమై ఉన్నారు, మీరే మా యొక్క కొండై ఉన్నారు, కోటై ఉన్నారు నాయన. అందుని బట్టి మీకెంతో కృతజ్ఞతాస్తుతులు నాయన. అయా ప్రతి బలహీనతలో నాయన మీరే మాకు ఆధారముగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయా. మీకే వందనాలు నాయన. ఈ వేకువ జాము సమయంలో అయా జ్ఞాపకం చేసుకుని నాయన అయా మీ బాహువును మాకు చూపించమని అడుగుచున్నాం, మీ రక్షణను మాకు చూపించమని అడుగుచున్నాము నాయన. మీకు వందనాలు అయా. ఈ వేకువ జాము సమయంలో నాయన మా ప్రార్థనలు సిద్ధపరచుకున్నాం ప్రభువా. అయా మీకు స్తోత్రాలు అయా, మీకే స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ వేకువ జాము సమయంలో నాయన మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము నాయన. నీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు అయా. మా తలంపులన్నీ నాయన మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం తండ్రి. అయా మీకే స్థుతులు, మీకే స్థుతులు నాయన. మా ఆత్మలు నాయన నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం ప్రభువా. మీకే వందనాలయ్యా, మీకే వందనాలయ్యా అయా. నాయన ఇర్మియా అంటున్నారు కదా, యెహోవా కృప కలిగినటువంటి వారు, యెహోవా ప్రేమ ఉన్నతమైనది, యెహోవా కృప కలిగినటువంటి దేవుడని ఆయన చెప్తున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాము నాయన. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్తున్నారు కదా నాయన. అవును నాయన. అయా ప్రభు, అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యతతో అయా మమ్మల్ని నడిపించుచున్నటువంటి దేవా నీకు స్తోత్రములు, మీకే స్తోత్రములు నాయన. అయా ఇర్మియా నాయన రుచిని, ఈ మాటను అనుభవించగలిగాడు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు అయా. మాకు అటువంటి భాగ్యమును కలిగించమని అడుగుచున్నాము నాయన. అయా మీకే వందనాలు, మీకే వందనాలు. అనుదినము నాయన నూతనమైన అయా మీ వాత్సల్యతను ఆయన మేము తలుచుకుంటున్నాము నాయన. అయా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు అయా, మీకే స్తుతులు తండ్రి. అయా నిజమైన ఆయన, మేము ఏ బలము లేని వారము నాయన, ఏ జ్ఞానము లేని వారము తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా మమ్మల్ని బ్రతికించారు నిన్ను స్తుతించడానికి ప్రభువా, నిన్ను ప్రార్థించడానికి అయా తండ్రి. మేమైతే నిర్మూలము కాకుండా సజీవులుగా ఉండడానికై మీ కృపను చూపించారు అయా ప్రభువా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, వందనాలు, వందనాలు అయా నాయన. ఈ లోకంలో ఎంతో మంది జీవితాలు మేము చూస్తున్నప్పుడు ఎంతో ఘనులైన వారు, ఎంతో గొప్పవారు నాయన, ఎంతో జ్ఞానులైనటువంటి వారు, ఎంతో బలమైనటువంటి వారు ఇదిగో తండ్రి అయా. ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఉన్నత స్థితి కలిగిన వారు, ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగిన వారు, ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు ఎంతో మంది మరణించారు. కానీ ప్రభువా అయా ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఇదిగో తండ్రి అయా మమ్మల్ని జీవించడానికి కృప చూపించారు నాయన. మా జీవమును ఇంకా కాపాడుతూ ఉన్నందుకై మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు నాయన. అయా అందుకే ప్రభువా మా ఎదుట నాయన నీ వాత్సల్యతను చూపించారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు. అనుదినము నూతనముగా పుట్టుచున్నటువంటి మీ వాత్సల్యం ప్రభువా అయా మీరు మా ఎదుట చూపించారు నాయన. అందుని బట్టి మీకెంతో కృతజ్ఞతాస్తుతులు అయా. మీకే వందనాలు, మీకే వందనాలు నాయన. ఈ వేకువ జాము సమయంలో అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయనా. నాయన మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు నాయన. అయా నాయన ఇదిగో తండ్రి మరణమైన, చీకటైన, వ్యాధి అయినా, సమస్య అయినా అయా, రోగమైన మా జీవితాల్లోకి రాకుండా ఉందంటే కేవలము నీ కృప అయా, కేవలము నీ కృప నాయన. నీకే వందనాలు, నీకే వందనాలు. నమ్మదగినటువంటి దేవా నీకే స్తోత్రాలు. కేవలం నీ కృప చేత ప్రభువా అయా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఎడతెగక అయా నూతనమైనటువంటి వాత్సల్యతను ప్రభువా అయా మా ఎదుట పుట్టిస్తున్నటువంటి గొప్ప దేవా మేము బ్రతికి ఉన్నామంటే అయా మీకే వందనాలు, మీకే వందనాలు అయా. నీకే స్తోత్రాలు నాయన. మీ కృప, మీ కృప అయా, మీ కృప వలనే మేము ఇంకా జీవించి ఉన్నాము నాయన.
అయా అందుని బట్టి మీకు ఎంతో వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. బలవంతుడైనటువంటి దేవా అయా నీకే వందనాలు 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 నాయన. అయా నాయన మీకే వందనాలు ప్రభు. ఆ కృప చూపించండి అయా, కృప చూపించండి నాయన ప్రభు నాయన. అయా మరి ముఖ్యంగా నాయన మా ఆత్మీయ ఎదుగుదల కోసము నాయన అయా మేము ఇలా మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం తండ్రి. సహాయం చేయండి అయా, మా మొరను ఆలకించండి అయా. మా యొక్క ఆత్మల రక్షణ నాయన అయా అడుగుచున్నాం, నా ఆత్మరక్షణ కోసం అడుగుచున్నాం తండ్రి. అయా నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారు మనసు కొరకు అడుగుచున్నాము తండ్రి. మమ్మల్ని అయా కాచి కాపాడండి ప్రభు. మమ్మల్ని పరిశీలించండి నాయన అయా. మా హృదయాలను ప్రభు అన్ని వెలుగుతో శోధించండి. మాలో ఉన్నటువంటి లోక ఆశలను తీసివేయండి నాయన. మీ రక్తము ద్వారా కడగబడినటువంటి శుద్ధ హృదయాలను అయా మాకు ప్రసాదించండి తండ్రి. అయా ప్రసాదించండి తండ్రి నాయన అడుగుచున్నాం. మేము కేవలం పెదవులతో కాక అయా మా పూర్ణ హృదయముతో నిన్ను మా రక్షకుడిగా అంగీకరిస్తున్నాం అయా. మా అందరిలో పాపం పట్ల అసహ్యాన్ని, నీ నీతి పట్ల ఆకలిని పుట్టించమని అడుగుచున్నాం అయా. మా హృదయాలను పరిశోధించండి, మా హృదయాలను వెలుగుతో నింపమని అడుగుచున్నాం. లోకాశలను నాయన మాలో నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తముతో మమ్మల్ని కడగమని, నిజమైన రక్షణ మారు మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అలాగే నాయన ప్రతిరోజు నాయన పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నట్టు మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్మతో నింపమని అయా మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాము తండ్రి. అయా నీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము నాయన. ఈరోజు మా తలంపులను, మా మాటలను, మా క్రియలను నీ ఆత్మ ఆధీనంలోనికి తీసుకోండి నాయన. ఖాళీ పాత్రలుగా నీ పాదాల చెంతకు వస్తున్నామయ్యా. మమ్మల్ని నీ ఆత్మతో నింపి నీ మహిమ కొరకు వాడుకోండి నాయన. లోకపు శోధనను జయించే శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని పరిశుద్ధాత్మ అభిషేకము మాకు దయచేయండి. మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము నాయన. అయ్యా మాకు అభిషేకమును దయచేయండి నాయన. అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం అయ్యా. యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు నాయన. అయా నాయన మా ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేయమని అడుగుచున్నాము. యేసయ్యా మీరు మాతో మాట్లాడమని నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా మాపై ప్రార్థన ఆత్మను కుమ్మరించండి నాయన. అలసట లేని ఆసక్తి గల ప్రార్థన హృదయాలను మాకు ఇవ్వండి నాయన. కేవలం మా అవసరాల కోసం కాకుండా నాయన నీ ముఖ దర్శనం కోసం కనిపెట్టే ప్రార్థనా యోధులుగా మమ్మల్ని మార్చండి నాయన. అయా నీతో గడిపే సమయమే మాకు అత్యంత ప్రియమైనదిగా చేయమని అడుగుచున్నాము. అయా మీరు మాతో మాట్లాడండి నాయన. మేము వేడుకొంచున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా పైన ప్రార్థన ఆత్మను కుమ్మరించండి నాయన, కుమ్మరించండి అయా. ప్రార్థన పట్ల ఆసక్తిని మా హృదయాలకు దయచేయమని అడుగుచున్నాము నాయన. మీ ముఖ దర్శనం మేము కోరుచున్నాము నాయన. అయ్యా మా ప్రార్థనా జీవితాలను బలోపేతము చేయమని అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన మీ వాక్య ధ్యానంలో మాకు ఆసక్తి పెరుగునట్లు నాయన అయా మాకు ఆసక్తిని పుట్టించమని అడుగుచున్నాము నాయన. అయా సహాయము చేయండి నాయన. అయా మీరు చెప్తున్నారు కదా, సమస్తమైనటువంటి దుష్టత్వమును విడిచిపెట్టి కొత్తగా పుట్టినటువంటి శిశువుల వలె వాక్యం అనే పాలను అనుదినము అపేక్షించమని అయా మీరు మాతో చెప్తున్నారు కదా ప్రభువా నాయన. మీకు వందనాలు అయా. నీ వాక్యము నాయన మా పాదములకు దీపము నాయన. మేము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మా మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. కేవలం చదవడం మాత్రమే కాదు, అందులోని మర్మాలను గ్రహించే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాము నాయన. అయా నీ వాక్యం పట్ల ఎనలేని ఆసక్తిని, దాహాన్ని మాలో కలిగించండి నాయన. అయా వాక్యమే మా ఆత్మీయ ఆహారముగా మారునట్టు మీరు మాకు కృప చూపించండి నాయన. అయా మీ వాక్యము నాయన మా పాదములకు దీపముగా మారిపోవాలి ఆయన. వాక్యం చదువుతున్నప్పుడు నాయన మా మనోనేత్రాలు వెలిగించబడాలని ఆయన మీ పాదాల చెంత వేడుకొనిచ్చినాము నాయన. కృప చూపించండి అయా. మర్మాలను గ్రహించే జ్ఞానము అయా, నీ వాక్యం పట్ల ఎనలేని ఆసక్తి, దాహము అయా మాలో కలిగించమని నాయన మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. సహాయము చేయండి అయా. మీతో సహవాసం మరింత దృఢంగా కావాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. అయా మీరు మాలో నాయన మేము మీలో నిలిచి ఉండేలా కృప చూపించండి. లోకపు స్నేహాల కంటే నాయన నీ స్నేహమే మాకు గొప్పది. ఏ పరిస్థితిలోనైనా నిన్ను విడిచిపోకుండా నీ నీడలోనే మేము నివసించేలా మా చేయి పట్టుకోండి నాయన. నీ నీడలోనే మేము ఉండాలి నాయన. మీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం. అనుక్షణము నాయన నీ సన్నిధిని అనుభవించే ధన్యత
ధన్యతను మా అందరికీ ప్రసాదించమని కోరుచున్నాము నాయన. అయా మిమ్మల్ని వేడుచున్నాము తండ్రి. అయా నాయన, అయా మీలో మేము, అయా మాలో మీరు ఉండినట్లు నాయన కృప చూపించండి. లోకపు స్నేహాలను విడిచిపెట్టి మీ స్నేహమును కోరినట్లు మా హృదయమును రేపమని అడుగుచున్నాము, ప్రాధేయపడుచున్నాము నాయన. అయా నాయన, మా పాపమును బట్టి నాయన మమ్మల్ని వేడుకొనిచున్నాము నాయన. మమ్మల్ని పవిత్రపరచమని వేడుకొనిచున్నాము నాయన. అయా మా అతిక్రమములను నీ కనికరం చొప్పున తుడిచివేయండి నాయన. మా అతిక్రమాలన్నీ నాయన మీ ఎదుట ఒప్పుకుంటున్నాము. అయా మా అతిక్రమాలన్నింటినీ నాయన నీ కనికరము చొప్పున తుడిచివేయండి. అయా మేము తెలిసి చేసిన, తెలియక చేసిన మా పాపాలన్నిటినీ క్షమించండి నాయన. అయ్యా ప్రతి పాపాన్ని క్షమించమని అడుగుచున్నాము నాయన. అయ్యా మా అంతరంగములను కడగండి. అయా మేము హిమము కంటే తెల్లగా ఉండినట్లు మమ్మల్ని శుద్ధి చేయండి. పాపపు ఆలోచనలకు చోటు ఇవ్వకుండా నీ పవిత్రతలో మేము నడుచుటకు సహాయము చేయమని ప్రాధేయపడుచున్నాం నాయన. కృప చూపించండి. మీ కృపను మాకు చూపించండి నాయన. అయా లోకంలో ఉంటూనే పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రభువ. అయా మేము ఈ లోకంలో ఉన్నాం కానీ నాయన, ఈ లోకం మాది కాదని మేము గుర్తించగలిగేటటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. అయా నాయన, ఈ లోకపు ఆచారాలు, మాలిన్యాలు మాకు అంటకుండా మమ్మల్ని నీ కృపతో కాపాడండి. అయా చీకటిలో వెలుగులాగా, లోకంలో ఉప్పులాగా మేము సాక్షులుగా బ్రతకాలి నాయన. మా ప్రవర్తన ద్వారా నీ నామానికి మహిమ కలగాలి నాయన. మీ నామమునకే మహిమ కలగాలి నాయన. అయ్యా ఈ లోకం మాది కాదని, ఈ లోకానికి చెందినటువంటి వారం మేము కాదని అయ్యా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మాలిన్యము నాయన ఎక్కడ అంటుకోకుండా అయా మమ్మల్ని నాయన మీరు భద్రపరచండి. మీ కృపతో కాపాడండి నాయన. చీకటిలో నాయన వెలుగులా, దీపములా ప్రకాశించేటటువంటి నాయన మీ శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీ చిత్తము తెలుసుకునే కృపను మాకు దయచేయండి. మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రతి విషయంలో నీ చిత్తాన్ని అడుగుచున్నాం తండ్రి. మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి అనే విషయంలో నాయన నీ స్పష్టమైనటువంటి స్వరాన్ని మాకు వినిపించండి తండ్రి. నాయన నీ చిత్తమే నాయన అయా మా జీవితంలో జరిగించండి. నీ మార్గంలో నడుచుటకు మా హృదయాలను సిద్ధపరచండి. అయా మా స్వబుద్ధిని తీసివేయండి. అయా మీ చిత్తమనే మేము కోరుచున్నాము నాయన. మేము ఎటు వెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో నాయన మాకు స్పష్టమైనటువంటి మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఉదయకాల సమయంలో ప్రాధేయపడుచున్నాము నాయన. ఏ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరికీ నాయన అయా మీ కృపను నాయన నిండారుగా నాయన పంచమని అడుగుచున్నాము. అయా మీకే వందనాలు నాయన. ఎవ్వరూ నాయన మరి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా అయా నాయన మీ చిత్తాన్ని అడుగుచున్నాం. అందరం కలిసి అడుగుచున్నాం. మీ చిత్తమే నాయన అయా మా జీవితాల్లో నాయన జరిగించినట్లు కృప చూపించండి. అయా నాయన ఆత్మ ఫలములను మేము ఫలించినట్లు అయా మీరు మాకు కృప చూపించండి నాయన. అయ్యో మాలో ఆత్మఫలాలైనటువంటి అయా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము నాయన అభివృద్ధి చెందునుగాక. అయా నాయన మీ మిత్రులకు నీ ప్రేమను పంచే వ్యక్తులుగా మారినట్లు మమ్మల్ని మలచండి నాయన. మా వ్యక్తిత్వాల్లో నీ పోలిక కనపడాలి నాయన. ఆత్మ ఫలము నాయన మాలో ఫలించాలని అయా మేము అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం నాయన. అయా ఆత్మీయమైనటువంటి వరాలతో వాడబడాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. అయా నాయన మీకే వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను, ఆత్మీయ వరాలను గుర్తించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఆత్మీయ వరాలను, తలాంతులు మేము గుర్తించి అయా వాటిని మా స్వార్థం కోసం కాకుండా నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఆత్మల రక్షణ కోసం వాడడానికి నాయన అయా సహాయం చేయండి. మీ పనిలో మమ్మల్ని నమ్మకమైనటువంటి సేవకులుగా, సాక్షులుగా వాడుకొనమని అడుగుచున్నాము నాయన. మా ఆత్మ ఎదుగుదలలో నాయన అయా నిజమైనటువంటి రక్షణ, మారు మనసు అయా ప్రతిరోజు నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు నాయన మీరు మాకు కృప చూపించండి. మా ప్రార్థన జీవితం బలోపేతం అవునట్లు మరి నాయన మీరు మాకు సహాయం చేయండి. అయా మీ వాక్య ధ్యానంలో ఆసక్తి పెరగాలని మేము కోరుకొనిచున్నాము నాయన. అయా మీతో సహవాసం మరింత దృఢంగా నాయన మారినట్లు అయా మీ కృపను మాకు చూపించండి. అయా మా పాపాలన్నింటినీ క్షమించి మమ్మల్ని పవిత్రపరచమని వేడుకొంచున్నాం అయా లోకంలో ఉంటున్న పరిశుద్ధ జీవితాన్ని అయా మేము నాయన కాపాడుకునేటటువంటి జీవితాన్ని నాయన మాకు దయచేయమండి. అయా మీ చిత్తాన్ని
తెలుసుకోవాలనేటువంటి ఆయన తపన నాయన మాకు దయచేయండి. మా స్వబుద్ధిని కాకుండా మీ చిత్తము తెలుసుకుంటానికి అయ్యా మేము అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం. ఆత్మ ఫలాలు నాయన అయ్యో మాలో ఫలించినట్లు మీరు కృప చూపించండి. ఆత్మీయమైనటువంటి తలాంపులు వరాలతో నాయన అయ్యా మీరు మమ్మల్ని వాడుకోండి. మీ సేవ కోసం వాడుకోమని అడుగుచున్నాం. ప్రేమ గల తండ్రి మీకే వందనాలు అయ్యా. మా హృదయాల లోతుల్లో మేము చేసినటువంటి విన్నపాలన్నింటినీ నాయన మీ పాదాల చెంత ఉంచుతున్నామయ్యా. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి ఈవులను అయా మాకు దయచేయగల శక్తివంతుడు అని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయా కేవలం ప్రార్థన చేయడమే కాదు నాయన, నీ వాక్యానుసారంగా జీవించే బలమైనటువంటి అయా కృపను మీరు మాకు దయచేయండి. అటువంటి బలమును మాకు దయచేయండి అయా. ఈ వేకువజామున నాయన నీ దేవదూతల కాపుదల మాకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు అయా. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడును మా విమోచకుడు నాయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ ప్రార్థన మీ దాకా చేరినట్లయితే, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే, మీకోసము నిత్యము ప్రార్థించినటువంటి ఆ యొక్క భారాన్ని దేవుడిచ్చినటువంటి విధమును బట్టి మీరు కామెంట్లో నా ప్రాబ్లంని కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ ప్రార్థన ఎంతోమందికి చేరినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువు మా అందరినీ తన అద్భుతమైనటువంటి పరిశుద్ధ నామములో దీవించును గాక. ఆమేన్.